వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన అభిరుచి. మరి ఈ రోజు కూడా మీకు అందించడం కోసం టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో రైస్ ఐటమ్స్, కర్రీ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ గా మన ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఇమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో రాధా గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. ఓకే, యాక్చువల్ గా ఏంటో ఒక డిఫరెంట్ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటంటే కాంబినేషన్ కాకరకాయ ఇంకా తెలగపిండి కాంబినేషన్ లో ఏదైనా వెరైటీ ఐటమ్ చేసి చూపించమని. బేసిక్ గా కాకరకాయ ఎవరికి ఇష్టం ఉండదు, తెలగపిండితో కూడా అంతగా అంటే కొంచెం కమ్మగా వస్తుందని చెప్పి వస్తుంది. అది వచ్చిన వాళ్ళకి ఆ తెలగపిండి యూజ్ చేసి చేసుకుంటూ ఉంటారు. ఆ టేస్ట్ ని కూడా అందరూ అంతగా లైక్ చేయరు కదా. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా అసలు? చేయొచ్చు, అంటే కొంచెం కమ్మగా తయారు చేయొచ్చు కాకరకాయతో. ఓకే, సో అయితే అంటే ఇది మనకి ఎలా కర్రీలా వస్తుందా లేకపోతే ఫ్రై లాగానా? వేపుడులా చేద్దాం. వేపుడులాగా. ఓకే ఓకే, మరి కాకరకాయ తెలగపిండి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 1/2 కప్పు, కాకరకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కాకరకాయ తెలగపిండి వేపుడు తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే నేను కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి చింతపండు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టేసాను. అంటే ఫుల్ గా కాదు, కొంచెం హాఫ్. ఓకే, సో అలా చింతపండు వేసుకోవడం మూలన మనకు కొంచెం ఆ చేదు కూడా కొద్దిగా తగ్గుతుంది. జస్ట్ చాలా మంది కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిస్తూ ఉంటారు, కానీ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తే ఆ పులుపు యాడ్ అయితే మనకి ఆటోమేటిక్ గా చేదు అనేది కొంచెం విరుగుతుంది. కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. తెలగపిండితో మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా ఇలాగ వేపుడులాగే వస్తాయి కదా, అంటే కొంచెం ముద్ద కూరల టైప్ లో. అలాంటి మామూలు కర్రీస్ లాంటివి చేసుకుంటే మనం వేయించిన నువ్వులు పొడిలా చేసుకుని వేసుకోవచ్చు. ఈ తెలగపిండి ఫ్లేవర్ మనకి కర్రీస్ లాంటి వాటిల్లో అంత బాగోదేమో కదా. వీటికైతే ముక్కలకి పట్టేసి అంటే సపరేట్ గా ఉంటాయి కాబట్టి డ్రైగా అలా కొంచెం బాగానే తెలుసు. ఓకే, ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు. సో తెలగపిండి ఉన్నప్పుడు కంపల్సరీ మనకు కొంచెం వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది కదా. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కరివేపాకు. యాక్చువల్ గా దుంపకూర లాంటి వాటికి తెలగపిండి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అవునండి, కానీ ఇక్కడ ఇలా కాకరకాయ కాంబినేషన్ అనేది బాగుంది కొత్తగా. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు. ఓకే, సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం. ఓకే, సో ఎలాగో తెలగపిండి అది వేస్తాం కాబట్టి కొంచెం పడుతుంది. కొద్దిగా కారం. ఓకే, అండ్ కాకరకాయలు కూడా కొంతమంది ఇలా కూరలు వండుకునేటప్పుడు బాగా కొంచెం మందంగా కోసేస్తారు ముక్కల్ని. అవునండి, అలా కూడా కోస్తే మనకి కొంచెం ఆ చేదు అనేది ఒకసారి మనం ఒక ముక్క నోట్లో పెట్టుకుని నవ్వితే అది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఇలా సన్నగా అలా కట్ చేసుకుంటే లేకపోతే ఇలా స్లైసెస్ గా అయినా కూడా బాగుంది ఐడియా. ఎందుకంటే కొంచెం బాగా ఫ్రై అయినా కూడా మనకు కొంచెం ఆ చేదు అనేది తగ్గుతుంది కదా. సో ఇవి కొంచెం వేగాలండి. అవునా? సో మేము చిట్కా చూస్తాం అయితే రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, కాకరకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కఫం ఎక్కువగా ఉండి బాధిస్తున్నట్లయితే నీళ్ళని మరిగించి అందులో తులసాకులు, ఇంకా సోంపు,
ఇంకా అల్లం కలిపి దీన్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉన్నట్లయితే కఫం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. చిట్కా చూసారు కదా, ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయి. అవునండి. యాక్చువల్గా కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకునే ఐడియా బాగుంది రాజు గారు. ఎక్కువ అందరూ చక్రాల్లానే చేస్తుంటారు కదా, ఇది బాగుంది. బాగా వేగాయి చక్కగా, అంటే ఇలా రోస్ట్ టైప్లో అయితే కూడా మనకి బాగుంటుంది కదా. ఎస్. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, తెలగపిండి. సో మనకి ఎలాగో ఇందులో అంటే మెయిన్గా ఈ టేస్ట్ తెలియాలి కాబట్టి మిగతా మసాలాలు కానీ అవన్నీ కొంచెం తక్కువ వేసుకుంటే దీని టేస్ట్ అనేది మనకి హైలైట్ అవుతుంది కదా. ఓకే, రెడీ. నైస్. సో సైడ్ డిష్గా అలాంటి వాటికి బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. చక్కగా ఏదైనా పప్పులోకి కానీ సాంబార్, రసం ఇలాంటి వాటిల్లోకి. ఇంట్రెస్టింగ్. సో రాబోయే సీజన్స్కి రెసిపీ బాగా పనిచేస్తుంది, అంటే తెలగపిండి కొంచెం మనకి హీట్ ఇస్తుంది కదా బాడీకి. అవునండి. సో ఇప్పుడు రైనీ సీజన్ తర్వాత వింటర్ అన్నిటికీ కూడా బాగుంటుంది. ఓకే, కాకరకాయ తెలగపిండి వేపుడు రెడీ. ఓకే, మరి వేడివేడిగా కాకరకాయ తెలగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. కాకరకాయ తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను తరిగి ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, తెలగపిండి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కాకరకాయ తెలగపిండి వేపుడు రెడీ. కాకరకాయ తెలగపిండి వేపుడు తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. నాకు ఇది టేస్ట్ చూసేదాకా కొంచెం డౌట్ గానే ఉండింది. అంటే తెలగపిండికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, అండ్ కాకరకాయ ముందుగానే అందరికీ ఇష్టం ఉండదు, అంటే చేదు ఉంటుంది కాబట్టి. కానీ ముందుగానే మీరు దాన్ని చింతపండు వీటన్నిటిలో ఉడకబెట్టడము, ఆ పోపు ఒకటి, అండ్ ముఖ్యంగా ఇలా కట్ చేసుకునే విధానం వల్ల కూడా అనుకుంటా కొంచెం బాగా ఫ్రై అయ్యింది, అది బాగా పట్టింది. అండ్ ఆ చేదు కూడా అంత తెలియట్లేదు. అవునండి. కానీ మంచి నంచుకోవడానికి అంటే ఒక సైడ్ డిష్ లాగా చాలా మంచి డిష్ రాజు గారు. బాగుంది, మంచి టేస్టీగా చేశారు. సో చూసారు కదండి, కాకరకాయ తెలగపిండి కాంబినేషన్ లో వేపుడు చాలా రుచికరంగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకొక మంచి చిట్కా. క్యారెట్లు, టొమాటోలు 3 వంతులు తీసుకుని దానికి 2 వంతుల తేనె చేర్చి ప్రతిరోజు రసంలా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా దీనిలో లభించే విటమిన్ ఏ ఇంకా కాల్షియం మన చర్మం, జుట్టు కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. ఈ రోజు వంటలు పిండి వంటలో కాకరకాయతో టేస్టీ రెసిపీని చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో సగ్గుబియ్యంతో మనం ఒక వెరైటీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే సగ్గుబియ్యం ఉప్మా. మరి సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు చూపిస్తారు. రాజుగారు, ఇప్పుడు సగ్గుబియ్యం ఉప్మా, సగ్గుబియ్యంతో ఎలా ఉప్మా చేసుకోవచ్చు? చాలా బాగా వస్తుంది. అంటే దగ్గరకు అయిపోదా ఇలా ముద్దలాగా? కొంచెం అవుతుంది, టేస్టీగానే ఉంటుంది, బాగా చేసుకోవచ్చు. అవునా? ఓకే, మరి సగ్గుబియ్యం ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాజుగారు, స్టార్ట్ చేద్దామా సగ్గుబియ్యం ఉప్మా? ఓకే అండి. సో ఇక్కడ కొంచెం కమ్మగా ఉండడానికి నేతితో పోపు పెడుతున్నాం. సో మామూలుగా కూడా కొంతమంది ఉప్మా, రవ్వ ఉప్మా కూడా అప్పుడప్పుడు ఇలా నేతితో చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. దీంట్లో పోపు దినుసులు. సో దీనికి మనం ముందే సగ్గుబియ్యం నానబెట్టేసి పెట్టుకోవాలా? అవునండి. ఓకే.
సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, అలాగే కరివేపాకు, ఓకే. జీడిపప్పు. ఓకే. సో ఇవి కొంచెం వేగాలండి మనకు. అవునా? ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతుంటుంది. ఇలాగ మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తలనొప్పితో బాధపడుతున్న వారు తమలపాకు తైలాన్ని మాడు పైన మర్దన చేసుకున్నట్లయితే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు. సరిపోతుంది. మంచి అల్లం వాసన వస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గు బియ్యం. ఇబ్బాయి ఎక్కువగా కూడా నానిపోకూడదేమో కదా? అవునండి. సో అంటే దీంట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న సైజ్ మిక్స్ ఉంటుంది. సో కొంచెం అక్కడక్కడ మనకు పిండి పిండిగా కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే. అవును, అది అంటే కొంచెం పౌడర్ లాంటివి మనకు అందులో ఉంటాయి కదా, కంపల్సరీ మిక్స్ అయ్యి ఉంటుంది. సో అవి నానబెట్టగానే మనకి అది కొంచెం మెత్తబడిపోతుందేమో. ఓకేనా రాజు గారు? సో అలాగే ఉప్పు అండి. సో మనకి ఇది వేగితే అంటే తెలిసిపోతుందా రాజు గారు? తెలిసిపోతుంది. ప్రిపేర్ అయిపోయినట్టు కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందా? ఓకే. ఓకేనా రాజు గారు? ఇంకొంచెం అండి, అంటే కొద్దిగా ఇలా కలుపుతూ ఉంటే మనకి. నేను కలుపుతూ ఉన్నా, మీరు కారం చూపిస్తారా? ఓకే. ఇది అంటే మనకు కొంచెం ఏమైనా డ్రై అవుతుందా రాజు గారు? లేదండి, కొంచెం అలా ముద్దగానే వస్తుంది. ముద్దగానే వస్తుంది. ఓకే. ఏం చేస్తున్నారు ఇంతకీ ఈరోజు? ఫాక్స్ చేస్తున్నాను. ఓ, ఫాక్స్. సో దోసకాయ మెయిన్ బాడీ వస్తుంది, బనానా వచ్చేసి హెడ్ వస్తుందండి. కొంచెం దాన్ని ఇలా మూతి కొంచెం ఇలా పొడుగ్గా ఉన్నట్టుగా ఉంటుంది కదా, సో అది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. అదంతా కూడా మనకి హెడ్? ఇది హెడ్ అండి. ఓకే. సో ఇక్కడ వస్తుందండి, పైన వస్తుందా? పైన వస్తుంది. ఓకే ఓకే. సో అలాగే టైల్ బ్రింజాల్లో తీసుకుంటున్నాం. సో ఇది ఆపేసేసి అయిపోయిందా? స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర, ఓకే, అలాగే కొంచెం నిమ్మరసం, అంటే కొద్దిమంది పులుపు ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఉప్మాలకు ఒకప్పుడైతే కంపల్సరీగా నిమ్మరసం పిండుకొని తినేవాళ్ళు. ఎస్. ఓకే. ఓకే, కాసేపు ఉంచేద్దాం. సో దీన్ని కొంచెం ఇలా కట్ చేస్తున్నాను టైల్కి. ఓకే. అలాగే లెగ్స్ కొరకు క్యారెట్ పీసెస్, అంటే సేమ్ సైజ్ ఉండేట్టుగా 4 కట్ చేసి పెట్టాను. ఓకే. సో వీటికి మనం టూత్ పిక్స్ పెట్టేసి ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ హెడ్ అండి. సో దీనికి ముందుగా ఏంటంటే ఇక్కడ ఐస్ పెట్టడానికి హోల్ చేసుకుంటున్నాను. ఐస్ వచ్చేసి మిరియాలు కదండి, అవే బొబ్బర్లు దాంట్లో కనిపిస్తాయి. అంటే మధ్యలో మనకి ఇలాంటి బ్లాక్ గింజలు కూడా ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మధ్యలో ఐబాల్ లాగా కొంచెం ఈ డాట్ ఉంది కదా, పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా అండి. సో దాని తర్వాత ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను చెవులు పెట్టడానికి.
సో దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాం. మనకి దీనికి ఇలా అరటిపండు తప్పితే ఇంకే వేరే ఆప్షన్ ఉండదా రాజు గారు? అంటే ఇది కొంచెం కరెక్ట్గా ఉంటుంది, షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే మిగతాదంతా గట్టిగా ఉంటుంది కానీ అరటిపండు కొంచెం మెత్తబడిపోతూ ఉంటుంది కదా మనకి. అంటే కొంచెం మీడియం గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ఓకే, సో చెవులు వచ్చేసి ఇంకో చిన్న బ్రింజాల్లో తీసుకుంటాం. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ మనం ఘాట్లు పెట్టాం కదా. ఓకే, సో టైల్ వచ్చేసి బ్యాక్ సైడ్. ఓకే, రెడీ. ఓకే, కార్వింగ్ రెడీ, ఉప్మా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ ఉప్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఉప్మా రెడీ. ఓకే, మరి సగ్గుబియ్యం ఉప్మా తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూడండి. ఓకే, చక్కగా పోపు ఫ్లేవర్ అంతా కూడా మనకు ఆ ఉప్మా ఇదే వస్తుంది, కాకపోతే ఆ సగ్గుబియ్యం ఒకటి కొంచెం డిఫరెంట్ టేస్ట్. అండ్ మనం ముఖ్యంగా మనం ఇది చేసుకునేటప్పుడు కొంచెం ఆ సగ్గుబియ్యం కూడా చూసుకోవాలి కదా, అంటే ఎక్కువ నానిపోయినా మళ్ళీ మనకి అంటే బాగా ముద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం అది మనకి ఎంత దీంట్లో కావాలో చూసుకొని చేసుకుంటే పలుకుగా ఉండేట్టుగానే ఉండాలి నానబెట్టిన తర్వాత. సో అప్పుడు ఎలాగో వేగుతుంది కాబట్టి మనకి సరిపోతుంది అనుకుంటా కదా. నైస్, సో బాగుందండి. ఇది ఒక వెరైటీ ఉప్మా సగ్గుబియ్యంతో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మధుమేహం ఉన్న వారికి తరచూ ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ధనియాల రసాన్ని ప్రతిరోజు 2 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే అతి దాహం తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ, హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? తేజస్విని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కర్నూలు నుంచి వస్తున్నాను. కర్నూలు నుంచి వచ్చారా? ఓ వెరీ నైస్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం లేదనుకుంటా కదా? లేదండి. ఇక్కడికి వచ్చాకైనా పరిచయం ఏర్పడిందా? అయిందా? అయిందండి. ఓకే, సో రెడీ ఇద్దరు కూడా వంటలు చేయడానికి. మరి ఎవరు చేస్తారు ముందు ఈ రోజు? మీరు చేస్తారా హరిత? ఏం చేస్తారు వంట? చోలే పన్నీర్ కర్రీ. చోలే పన్నీర్ కర్రీ. ఓకే ఓకే, మరి చోలే పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చోలే పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, బాదం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే హరిత గారు, స్టార్ట్ చేద్దాం కర్రీ. ఓకే అండి, నెయ్యి వేసుకోవాలి. ఓకే, చాలా ఓన్లీ నెయ్యేనా? ఇంకా ఆయిల్ కూడా ఫస్ట్ క్యాష్యూ ఫ్రై చేసుకొని పక్కన తీసించాలి. చాలా
చాలా ఫ్లేమ్ తగ్గించేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒకటి. ఓకే. తర్వాత చెక్క, మసాలా దినుసులు అని వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఓకే, పచ్చిమిర్చి ఇది పొడుగుగా సన్నగా తరుక్కోవాలి. ఓకే. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెడదామా? పెట్టండి. కొద్దిగా ఏం వేస్తారు? జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. యాక్చువల్గా చోలే ఇంకా పన్నీర్ కూడా మనం రకరకాల కాంబినేషన్స్ లో ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. ఈ రెండింటిని కలిపి మీకు కర్రీ చేయాలని ఎందుకు ఐడియా వచ్చింది? నార్మల్ గా చోలేతో ఒకటి చేస్తుంటాం, బట్ వెజిటబుల్స్ ప్లస్ పన్నీర్ యాడ్ చేసి చేస్తుంటాం. అదే పన్నీర్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెండు కూడా ఒక సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్. ఇంకోటి కొంచెం పలుకుగా అలా ఉంటుందండి. బాగుంటుంది అనిపించింది. బాగుంటుంది. ఇది మీరే ట్రై చేశారా లేకపోతే ట్రై చేశాను. ఓకే. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి. తర్వాత ఇందులోకి పుదీనా ఆకులు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే. ఓకే. తర్వాత ఇది టమోటా ప్యూరీ అండి. ఆల్రెడీ టమోటా బాయిల్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓకే. దీనికి సరిపడంత వేసుకోవాలి. సో మనకి ఇంకా గ్రేవీ అంతా కూడా ఈ టమాటో ప్యూరీని. అవునండి. తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాదం పేస్ట్ వేసుకోవాలి. బాదం పప్పు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుని. ఓకే. సో శనగలు ఆల్రెడీ ఉడికించేసి పెట్టారా? ఉడికించేసి పెట్టాను. సో ఇవి కొంచెం కాబులి శనగలు కాబట్టి కొంచెం నానబెట్టేసేసి కొంచెం టైం పడుతుంది కాబట్టి 8 hours మాక్సిమం 8 hours నానబెట్టుకోవాలి. అప్పుడైతే మనకి బాగా కుక్ అవుతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగలు. ఓకే. ఆల్రెడీ బాదం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇందులో వేస్తేనే కొంచెం గట్టి పడుతుంది. అవును. సో ఇది కూడా మనకు కొంచెం థిక్నింగ్ కూడా బాగుంటుంది. థిక్నింగ్ బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో జనరల్ గా మసాలా కర్రీస్ అనగానే కొంచెం జీడిపప్పు పేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు కదా. మీరు బాదం పేస్ట్ చూస్ చేసుకున్నారు అనమాట. బాగా ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ అంటే మీకు? అవునండి. చాలానా? చాలా అండి. నైస్. అదే అన్ని కూడా చాలా నీట్ గా చేస్తున్నారు. మీరు చూసే విధానం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఓకే. ఏం చేస్తుంటారండి హరిత గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? వెరీ గుడ్. పిల్లలు పుట్టక ముందు లెక్చర్ గా వచ్చేసాను. తర్వాత ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. ఇప్పుడు మానేసారా టీచింగ్? అవునండి. అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారా తర్వాత? కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా తర్వాత, అంటే ఒక బాబుకి 2.5 years, పాపకి 6 years అండి. ఓ నైస్. ఏం పేరు మీ పిల్లల పేర్లు? పాప మనస్విని, బాబు పేరు నితిన్ శ్రీవత్సల్. నితిన్ శ్రీవత్సల్. నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ IBM లో వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్. ఓ, ఆయన పేరు? నాగరాజ్. నాగరాజ్ గారు. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి. సో బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఈ కర్రీ అంటే ఇదివరకు చూసారా ఎప్పుడైనా ఈ కాంబినేషన్? లేదండి, ఇప్పుడే చూస్తున్నాను. మీరు కూడా ట్రై చేస్తుంటారా వెరైటీస్ ఇలాగా? వెరైటీస్ ట్రై చేస్తుంటాను. నైస్. నెక్స్ట్ టైం వేద్దాం. తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ అండి. ఓకే. తర్వాత కొద్దిగా చెన్నా మసాలా. ఓకే. సో మనకి మెయిన్ ఇలా శనగలు వీటితో చేసుకున్నప్పుడు ఆ చోలే మసాలా ఉంటే బాగుంటుంది కదా. ప్లస్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చక్కగా. మనం బయట తిన్నప్పుడు ఎలా ఫీల్ ఉంటుందో మనకి ఇంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొద్దిగా చిల్లీ పౌడర్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేసేసాం, గరం మసాలా ఇంట్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా వేసుకోవాలి.
సో ఈ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే మనకు కొంచెం ఆ కలర్ అనేది బాగా అనిపిస్తుంది. అవునండి. ఆల్రెడీ ఆ చోలే స్మెల్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇంకా అన్ని మసాలాస్ యాడ్ చేసేసాం కాబట్టి ఫైనల్ గా పన్నీర్ దించేసుకోవటమే. తర్వాత లాస్ట్ లో కోకోనట్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ మిల్క్ పౌడర్ ఏంటి దొరుకుతుందా మనకి? షాప్స్ లో అన్నిట్లో దొరుకుతుందండి, లేదంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కోకోనట్ ని కొంచెం గ్రైండ్ చేసేసి కొంచెం పౌడర్ ని డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఈ పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్ ని ఇందులో యాడ్ చేసి పన్నీర్ కూడా చక్కగా బాగా ఫ్రెష్ గా ఉంది. అవునండి. తర్వాత కోకోనట్ మిల్క్ పౌడర్ ఉంది కదండి, ఇందులో కొంచెం కొద్దిగా తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం ఇది కమ్మగా ఉండటానికి ఎలాగో బాదం పేస్ట్ వేశారు కదా, అదొకటి సరిపోదా? ఇది చేస్తే కూడా ఈ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, బాగుంటుంది. అది చూస్తే కూడా అలాగే ఉంది, మిల్క్ పౌడర్ లాగా. అవునండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందా? టేస్ట్ కొంచెం స్వీట్ గానే ఉంటుందండి. మిల్క్ పౌడర్ లానే ఉంది. అంటే కొంచెం కొబ్బరి ఫ్లేవర్, కొంచెం ఫ్లేవర్ ఉంది. నెక్స్ట్ తర్వాత సన్నగా ఎప్పుడు వేస్తారు మరి? ఇది కొరియండర్ వేసిన తర్వాత. ఓకే. ఇది లాస్ట్ లో యాడ్ చేయాలండి, లేదంటే కొద్దిగా చేదు వచ్చేస్తుంది. అవునా? అంటే ఇది యాడ్ చేసిన వెంటనే దించేసుకోవాలా? ఇంకా జస్ట్ ఒక 1 minute పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. కలిపేసుకోండి. ఓకే, సరిపోతుందా హరిత గారు? సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకోవడం. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి క్యాష్యూస్, దాంట్లో ఓకే మొత్తం క్యాష్యూ మసాలా కర్రీలో అయిపోయింది. ఇప్పుడు రెడీనా? రెడీ అండి. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా చోలే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చోలే పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, టొమాటో ప్యూరీ, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేయాలి. బాదం పేస్ట్ లో తగినన్ని నీళ్లు కలిపి దీనిలో వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, చోలే మసాలా, కారం వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. చివరిగా పన్నీర్, కొత్తిమీర వేసి కొబ్బరి పాల పొడిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై ముందుగా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఓకే, మరి చోలే పన్నీర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. తేజస్విని గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? గోబీ ఫుల్ మఖానీ కుర్మా. గోబీ పూల్ మఖనీ కుర్మా చేస్తారా? ఓకే ఓకే, మరి గోబీ పూల్ మఖనీ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పూల్ మఖనీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పూల్ మఖనీ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మెంతికూర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 2. ఓకే, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో ఫుల్ మఖానీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించేసి పక్కన పెట్టుకోవాలా?
ఇది ఎలాగో మనకు చాలా ఫాస్ట్ గానే వేగిపోతుంది కదా. కాకపోతే ఎప్పుడు పూల్ మఖనీతో చేసుకునేటప్పుడు కొంచెం వేయించుకుంటేనే దానికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే పచ్చిదేస్తే కొంచెం ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ వేరేగా ఉంటుంది. ఎక్కువ మసాలా టైప్ కర్రీస్ లో మనకి పూల్ మఖనీ వాడుతూ ఉంటారు కదా. అవునండి, అన్ని మసాలాలు వేయాలి. సో జనరల్ గా అంటే ఓన్లీ ఇది ఒక్కటే తీసుకొని లేదా కొంచెం మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో అలా ట్రై చేస్తూ ఉంటారు. తినా నేను నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. జీలకర్ర అంటే బేసిక్ గా కొంచెం ఏమన్నా మసాలా పేస్ట్ లాంటివి ఉంటే పూల్ మఖనీకి బాగుంటుంది కదా. మీరేమన్నా చేశారా అలాగా? పేస్ట్ చేశానండి. సో ఏం పేస్ట్ ఇది? జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఓ, సో ఇన్ని మిక్స్ చేసి మనము ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలా? ఓకే, ఇప్పుడు ఇది ఆ పేస్ట్ ఇది ఆయిల్లో వేసేసుకో. ఓకే, సో కొంచెం ఉల్లిపాయలు ఏమో ఇలా ముక్కలుగా వేసి పేస్ట్ లో మిగతా పేస్ట్ లో గ్రైండ్ చేస్తాం. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను ఎడ్యుటా టెక్నాలజీస్ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఓ నైస్ వర్కింగ్. ఇప్పుడు ఏం వేద్దాం ఇందులో? టమోటాలు వేయాలి. తర్వాత గోబీ వేసేసి ఉడికించిన గోబీ వేసేసేయండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఆయన ఏవిటీ న్యాచురల్ ప్రొడక్ట్స్ లో సేల్స్ ఆఫీసర్. ఓ, ఆయన పేరు? పవన్ కుమార్. మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? 2 years అవుతుంది. 2 years అయిందా? పిల్లలు ఉన్నారా? ఒక పాప, 8 months పాప. 8 months. ఓకే ఓకే. ఏం పేరు పాప పేరు? లాస్యశ్రీ అండి. లాస్యశ్రీ. వాటర్ ఏమైనా కావాలా? కొద్దిగా వాటర్ ఆ జగ్లో ఉన్నాయి. ఇప్పుడు సాల్ట్ మీరు ఆ పేస్ట్ లో వేసారు కదా, అదే సరిపోతుందా? తర్వాత కొద్దిగా వేసుకోవాలి. ఓకే. మీరు చూసారండి హరిత గారు ఎప్పుడైనా ఈ కాంబినేషన్? ఫస్ట్ టైం చూద్దాం. ఫస్ట్ టైమా? ఓకే, పట్టుకున్నా. నార్మల్ గా గోబీ కూర్మా చేసుకుంటాం, గోబీ పూల్ మఖనీతో ఫస్ట్ టైమా? ఇప్పుడు కొంచెం ఉప్పు. ఓకే. కొద్దిగా మెంతి కూర. ఓ, ఇప్పుడు వేస్తే బాగానే ఉంటుందా మెంతి? కొంచెం అంటే కొంచెం ఆయిల్ లో అది వేగితే బాగుంటుంది కదా దీనికి టేస్ట్? లేదండి, కర్రీలో ఉడికిస్తారు. ఇలా అంటే బాగానే ఉంటుందా? స్మెల్ అనేది కూడా బాగుంటుంది కదా. ఆల్రెడీ మీ కర్రీకి మంచి స్మెల్ వస్తుంది. అంటే ఆ మసాలా పేస్ట్ అంతా వేసారు కదా, అదే మంచి ఫ్లేవర్ ఉంది, అంటే స్మెల్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? పెసరపప్పు అండి, బాగా నానబెట్టిన పెసరపప్పు. అది ఎందుకు? అంటే క్యాలీఫ్లవర్ లో పెసరపప్పు అమ్మ వేసేది, అందుకని మీరు అలా ఫాలో అయిపోయారా? ఓకే. కొంచెం గరం మసాలా, తర్వాత దించడం. ఓకే. సో ఆల్రెడీ పెసరపప్పు కూడా నానబెట్టిందే కాబట్టి మనకి పెద్ద ఇది అవ్వక్కర్లేదు కదా, బాయిల్ అవ్వక్కర్లేదు. ఫైనల్ గా గరం మసాలా కొద్దిగా. పూల్ మఖనీ కూడా వేస్తే చక్కగా అది దానికి గ్రేవీ పడుతుందిగా. ఇది గరం మసాలా. పూల్ మఖనీ యాడ్ చేసి. సో వేయించిన పూల్ మఖనీ. ఓకే. నెక్స్ట్ ఇంకా అంతేనా? కొద్దిగా కొత్తిమీర కొద్దిగా దీంట్లో వేసుకొని దించేటప్పుడు. ఓకే. ఓకే, రెడీ. కొంచెం కొత్తిమీర వేస్తారా? ఓకే, సో మొత్తానికి ఇద్దరు కూడా బాగా చేశారండి వంటలు. మంచి టఫ్ కాంపిటీషన్ ఈరోజు. చూద్దాం. ఓకే, మరి వేడివేడిగా గోబీ పూల్ మఖనీ కుర్మా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పూల్ మఖనీ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పూల్ మఖనీ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి
తగినన్ని నీళ్లు పోసి ఉప్పు మెంతికూర వేసి ఉడకనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, గరం మసాలా, వేయించిన పూల్ మఖని వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పూల్ మఖని కుర్మా రెడీ. ఓకే, మరి 2 డిషెస్ రెడీగా ఉన్నాయండి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. చేయటం మాత్రం మరి టేస్ట్ పరంగా ఏమైనా ఎక్కువ తక్కువ అయిందో, ఏది ఎలా ఉందో ఇంకా రాజుగారు కూడా వచ్చేసారు కాబట్టి టేస్ట్ చూసి చెప్పేస్తాము. సో రాజుగారు ఇద్దరు కూడా బాగా చేశారు, మరి టేస్ట్ చూసి చెప్దాం ఏది ఎలా ఉందో. ఓకే. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పన్నీర్ ఓకే, చోలే కాంబినేషన్ తీసుకోండి. పూల్ మక్ని గోబీ కాంబినేషన్. కర్నూలు అని బాగా చేశారుగా, బాగుంది. స్పైసీగా చక్కగా ఆ మసాలా ఫ్లేవర్తో టేస్టీగా ఉంది. సో ఒకటేమో చక్కగా స్పైసీగా ఉంది, ఒకటేమో కమ్ముగా ఉంది. చూద్దాం మరి ఫైనల్గా రాజుగారు సో ఇవాళ విన్నర్ని డిసైడ్ చేస్తారు. సో రాజుగారు ఏది ఎలా ఉంది రెసిపీ? 2 బాగానే ఉన్నాయండి. సో దీంట్లో పన్నీర్ చోలే దాంట్లో అడిషనల్గా కొంచెం బాదం పేస్ట్, తర్వాత కోకోనట్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశారు కదా. సో దానివల్ల అంటే కొంచెం ఆ కమ్మదనం, మసాలా యాడ్ చేసింది కూడా గరం మసాలా కొంచెం మోతాదు మించకుండా బ్యాలెన్స్గా కరెక్ట్గా ఉంది, అది బాగుంది. సో దీంట్లో మీరు చేసిన పేస్ట్లో బాగుంది, బట్ కారం అనేది కొంచెం ఎక్కువగా ఉండి అదే ఎక్కువ డామినేట్ చేస్తూ ఉందండి. తర్వాత మసాలా ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. సో పెసరపప్పు అక్కర్లేదు దీంట్లో, అంటే మీరు ఈ 2 తీసుకుంటున్నారు కదా పూల్ మక్ని అది. సో ఏంటంటే ఆ పెసరపప్పు కూడా మీకు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ చేస్తుంది ఆ గోబీకి. సో ఆల్రెడీ మీరు గోబీ కొంచెం బాయిల్ చేసేసారా, సో కాబట్టి కొంచెం అదొకటి మైనస్. సో మిగతాది బాగుంది, కొంచెం అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళకి కొంచెం స్పైసీగా సో ఇది బాగుంటుంది. అంటే యాక్చువల్గా పౌడర్ అంతా కూడా మసాలా పేస్ట్లో వేశారు కదా, మళ్ళీ సపరేట్గా వేయాల్సిన పని అక్కర్లేదేమో కదా? అక్కర్లేదు అది. సో దాంట్లోనే అన్ని యాడ్ చేశారు దాన్ని. అవును. సో ఓకే, ఫైనల్గా అది పెసరపప్పు కూడా మీరు మైనస్ చేసుకున్నా కొంచెం బాగా వచ్చేది. ఓకే, కొంచెం స్పైసీ తగ్గియచ్చు, అంటే మీ వరకు ఓకే. కాంపిటీషన్స్ లాంటి వాటిల్లో అక్కడ మీడియం ఉండేట్లు ట్రై చేస్తున్నాను. ఈరోజు పన్నీర్ చోలే కాంబినేషన్లో ఇది. సో హరిత గారు విన్నర్ అన్నమాట. అవును. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి చక్కగా బాగుంది, టేస్టీగా కమ్మగా కర్రీ. థ్యాంక్ యూ. గార్నిష్ జీడిపప్పు కొద్దిగా వేస్తే సరిపోతుంది మొత్తం అంతా. ఓకే, అంటే పిల్లలు ఎక్కువ దాంట్లో జీడిపప్పు తీసుకుని తింటుంటారు కదా, పెద్దలు ఉన్నారు కదా. ఓకే అండి. ఓకే, నైస్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఓకే, సో తేజస్వి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కొంచెం కారం తగ్గుంటే మీది కూడా చాలా టేస్టీగా ఉండేది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా నీట్గా మంచి టేస్టీ రెసిపీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కాకరకాయ ముక్కల్లోని చేదు తగ్గాలంటే ముక్కల పైన ఉప్పు జల్లేసి ఒక అరగంట తర్వాత రసాన్ని పిండేసినట్లయితే కాకరకాయ ముక్కల్లో చేదు తగ్గిపోతుంది. ఈ రోజు అభిరుచిలోని వెరైటీస్ అనేవి చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన ఈ వంటలోని పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన కాకరకాయ తెలగపిండి వేపుడులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ చాలా మంచిది, తెలగపిండితో పాటు తీసుకుంటే మరీ మంచిది. కాకరకాయ డెఫినెట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి అవి మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కువ భయపడాలి అంటే ఈ లెవెల్స్ తారుమారు అవుతున్నప్పుడు, అంటే ఒకసారి బాగా ఎక్కువగా ఉండడము, తర్వాత తగ్గిపోవడము, ఇలా హైస్ అండ్ లోస్ ఉంటే బాడీలోని వైటల్ ఆర్గన్స్ అంటే ముఖ్యమైన భాగాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఉదాహరణకి మీరు గుండె తీసుకోండి, లేకపోతే నరాలు బలహీన పడతాయి, లేకపోతే కిడ్నీ సరిగ్గా పనిచేయదు, లేకపోతే
కంటి చూపు మందగిస్తుంది అనమాట. ఇవన్నీ మెల్లగా వాటంతటా వాటే జరిగిపోతూ ఉంటాయి బాడీలో. సో మనం ఏం చేయాలి, బ్లడ్ షుగర్ అంటే షుగర్ వచ్చింది అని తెలిసినప్పటి నుంచి కూడా సాధ్యమైనంత వరకు దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అవ్వకుండా ఉండడానికి చూడాలి. దానికి మనకు కొన్ని ఔషధ గుణాలు కలిగిన వెజిటబుల్స్లో కాకరకాయ ప్రథమం. ఇక తెలగపిండి అంటారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మళ్ళీ మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ కాంబినేషన్ సూపర్. సో స్పెసిఫిక్గా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మంచిదండి. ఇప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సగ్గుబియ్యం ఉప్మా. ఈ సగ్గుబియ్యం అన్నది కిడ్నీ జబ్బులతో బాధపడే వాళ్ళకి చాలా చాలా ఉపశమనం కలిగిస్తుందండి. ఎంత ఒక సాడ్ థింగ్ అంటే ఈ కిడ్నీ డిజీజెస్ ఉన్న వాళ్ళకి అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే తెలుస్తుంది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రోటీన్ ఇంతనే తీసుకోవాలి, 20 గ్రామ్సే తీసుకోవాలి, లేకపోతే 30 గ్రామ్స్ తీసుకోవాలి. డయాలిసిస్లో ఉంటే ఒకవేళ దానికి ఒక డైట్ ఉంటుంది. సో ప్రోటీన్ రెస్ట్రిక్షన్ ప్రథమంగా ఉంటుంది కిడ్నీలో కానీ లివర్ సంబంధించిన జబ్బులతో కానీ. అలాంటప్పుడు మనం వెతుకుతామన్నమాట ప్రోటీన్ లేని పదార్థాలు ఏమున్నాయా అని. అలా చూసుకుంటే మనకు సగ్గుబియ్యం ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సగ్గుబియ్యంలో మనకు 1% 1 గ్రామ్ కూడా ప్రోటీన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగకరం. ఓకే, ఇప్పుడు ఈ రెసిపీ చూశారు కదా, ఈ నిమ్మరసం, ఈ సగ్గుబియ్యం ఇలాగే మనం వాళ్ళకి తయారు చేసి ఇవ్వచ్చు. మీరు కొన్ని పల్లీలు కనుక యాడ్ చేస్తే దీంట్లో అంటే వాళ్ళకి కాకుండా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తుంది. అంతేనండి, సింపుల్గా ఇలా చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకుంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరి రిక్వైర్మెంట్స్ మనము రీచ్ అవ్వచ్చు. సగ్గుబియ్యం ఉప్మా కూడా బాగుందండి. ఇక ఊరించే వంటలో చూసిన గోబీ ఫూల్ మక్కని కుర్మా, ఇది బాగుందండి. గోబీ ఫూల్ మక్కని పెసరపప్పు. సో నేను చెప్తాను కదా, ఎప్పుడు కూడా ప్రోటీన్ ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. అసలు మనకు ఇంకా కరెక్ట్గా డైట్ ఫాలో అవ్వాలండి. అంటే ఎంత పొల్యూషన్కి మనం గురి అవుతున్నామంటే, బయట కాలు పెడితే పొల్యూషన్, బయట ఎందుకు మన ఇంట్లో కూడా పొల్యూషన్, గాలిలోనే పొల్యూషన్ ఉందన్నమాట. సో మనకు గాలిలోనే ఇంత పొల్యూటెన్స్ ఉన్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా ప్రోటీన్ అవసరం అనేది ఉంటుంది. ప్రోటీన్ అసలు మూలం అండి అన్నిటికీ కూడా. అంటే క్యాన్సర్ ఎదిరించే గుణాలు, వ్యాధి నిరోధక శక్తి, పెరుగుదలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇలాంటి వెజిటబుల్ కర్రీస్లో కూడా ఫుల్ మక్కని గోబీతో పాటు కాస్త పెసరపప్పు యాడ్ చేయడం మూలాన ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది. అంటే ఒక ఐటెంలోనే మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక మరో రెసిపీ ఏంటంటే చోలే పన్నీర్ కర్రీ. ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చోలే పన్నీర్ తర్వాత కొబ్బరి పాలు ఉంది కదా, అన్నీ కూడా మనకు కలగలిపి కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మీరు గనక జాగ్రత్తగా క్షుణ్ణంగా మీ బాడీని పరిశీలిస్తే తినగానే మీ ఆహారమే మీకు సంకేతం ఇస్తూ ఉంటుంది. మీరే చెప్తూ ఉంటారు కూడా, అరే ఇవాళ నాకు చాలా హెవీగా ఉంది, నాకు జీర్ణం అవ్వట్లేదు అని. దానికి రీజన్ ఏంటంటే మనం తిన్న వంటకంలో ఇలాంటివి ఉండడం. చోలేనే అరిగించుకోవడం కష్టం, పన్నీర్ కూడా కాస్త డిఫికల్ట్. ఎక్కడెక్కడ ప్రోటీన్ ఉంటుందో, వేటిల్లో ప్రోటీన్ ఉంటుందో అవి అరుగుదల కాస్త నిదానంగా స్లోగా జరుగుతాయి. సో రెండు కూడా అలాంటి ఐటమ్సే. మళ్ళీ కొబ్బరి పాలు చూసుకోండి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? కాకరకాయ తెలగపిండి కూర సూపర్బ్ అండి. అలాగే సగ్గుబియ్యం ఉప్మా కూడా నిజంగా చాలా బాగుంది. నేను చెప్పాను కదా ముందు, రెసిపీ షుగర్ పేషెంట్స్కి బాగుంటే ఇది కిడ్నీ పేషెంట్స్కి బాగుంటుంది. రెండు కూడా థెరప్యూటిక్ డైట్స్, మనం కూడా మార్పులు చేసుకొని తీసుకోవచ్చు. గోబీ ఫూల్ మక్కని కుర్మా కూడా పర్వాలేదండి, పర్వాలేదు కాదు యాక్చువల్లీ బాగుంది. రోజువారీ డైట్కి కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ చోలే పన్నీర్ కర్రీ, లేకపోతే ఒక పని చేయొచ్చు, పన్నీర్ శాతం తగ్గించడము, చోలే ఎక్కువ తీసుకోవడం, ఏదో ప్రపోర్షన్లో కాస్త డిఫరెన్స్ చూపిస్తే బాగుంటుంది. హెవీ ఐటమ్స్ అన్నీ కూడా ఒకే రెసిపీలో ఉంటే మళ్ళీ అరుగుదల టఫ్. సో ఒక పూట చోలే, మరో రోజు పన్నీర్ తీసుకుంటే అది వేరే. సో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా ట్రై చేసుకోవచ్చు.
ఊరించాండ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? డోంట్ వరీ అండి. మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈ రోజు రెండు కూడా ఒక మంచి కొత్త వెరైటీస్ చూపించారు. కాకరకాయ తెలగపిండి వేపుడు అయితే చాలా బాగుంది. అంటే మంచి హెల్దీ రెసిపీ, టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ వెరైటీస్. దేనికదే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.